బెంగళూరులోని టెక్ సమిట్లో అక్షయ కల్ప ఆర్గానిక్ సంస్థకు సంబంధించిన ప్రోడక్ట్స్ని డిస్ప్లే ఉంచారు. ఈ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవడానికి మనతో పాటు సంస్థ ఫౌండర్ అండ్ సిఇఓ శశికుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు అన్ని కూడా ఆర్గానిక్ వస్తువులు వాడడానికి ఎక్కువగా కూడా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ అనేది తయారు చేస్తున్నారు? మేము అక్షయ కల్ప రంగారెడ్డి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో 2021 నుంచి ఫార్మర్స్ జట్లో పనిచేస్తున్నామండి. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో ఉన్నాము, బెంగళూరు మార్కెట్లో ఉన్నాము, చెన్నై మార్కెట్లో ఉన్నామండి. అక్షయ కల్ప లాస్ట్ 16 years నుంచి పనిచేస్తున్నారు. ఓకే, ఎస్పెషలీ ఫార్మర్స్ జట్ల ఒక 2.5 to 3 acres to 5 acres ల్యాండ్ హోల్డింగ్ ఉండేది. దీంట్లో ల్యాండ్ని ఆర్గానిక్ కన్వర్ట్ చేసి ఆర్గానిక్ డైరీ ప్రోడక్ట్స్ని మార్కెట్స్ తెచ్చినామండి. లేటెస్ట్ ప్రోడక్ట్ మేము రిలీజ్ చేసినది ఓకే హై ప్రోటీన్ మిల్క్ తెచ్చినాము. దీంట్లో 250 ml మిల్క్లో ఇప్పుడు 25 grams ప్రోటీన్ ఉందండి. దీన్ని అల్ట్రా హై ఫిల్ట్రేషన్ యూజ్ చేసుకొని ప్రోడక్ట్ మార్కెట్ చెందాము. మార్కెట్లో బరీ బాగా రెస్పాన్స్ ఇస్తూ ఉందండి. ఇప్పుడు చాలా వాటి కూడా సంస్థలు కూడా చాలా వాటివి ఆర్గానిక్ 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 అని వస్తున్నాయి. వాటిని నమ్మడానికి అంత పరిస్థితులు లేని పరిస్థితులు, ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ అన్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే ప్రజలు కరోనా తర్వాత ఆరోగ్యం మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో మీరు ఎలా అంటే అష్యూరెన్స్ ఇస్తారు? ఇవన్నీ చాలా సింపుల్ అండి. ఇది ప్యాక్లో మీరు చూస్తే లేబలింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయండి. మీరు ఆర్గానిక్ సర్టిఫైడ్ లేకపోతే ఇది ఆర్గానిక్ కాదండి. సో దాన్ని గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, సర్టిఫైయింగ్ బాడీస్ ఉన్నాయి, FSSAI ఉన్నాయండి. వాళ్ళంతాను ఇది ఆర్గానిక్ అని సర్టిఫై చేస్తారండి. ఎనీ ఆర్గానిక్ ప్రొడ్యూస్ యూ షుడ్ హ్యావ్ దీస్ లేబుల్స్. ఎవరు సర్టిఫై చేస్తున్నారో గవర్నమెంట్ ఏజెన్సీ జైవిక్ భారత్ ఉండాలండి, ఇండియా ఆర్గానిక్ లోగో ఉండాలండి. ఇదంతా ఉంటే ఇట్ ఈస్ అ సర్టిఫైడ్ థర్డ్ పార్టీ సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్. అదొకటండి. అందుకు ఆర్గానిక్ ప్రోడక్ట్లో టెస్ట్ రిపోర్ట్స్ తెస్తే మేము MRLs అని చెప్తాము, మ్యాక్సిమం రెసిడ్యూ లెవెల్స్ అని చాలా కమ్మి ఉంటాయండి. సో అది దిస్ అన్ ఇండికేషన్. టెస్ట్ రిపోర్ట్ మూలక ప్రూవ్ చేయొచ్చు, ప్లస్ సర్టిఫికేషన్ మూలకను ప్రూవ్ చేయొచ్చు అండి ఆర్గానిక్ అని. ఆర్గానిక్ అని చెప్తా పోతే సాలదు, దానికి చాలా ప్రాసెస్ ఉన్నాయండి. 3 years కన్వర్షన్ కావాలి. అంటే మనం ఇప్పుడు సాధారణంగా మనం ఇప్పుడు ఉన్న భూములన్నీ కూడా కెమికల్స్తో పూర్తిగా కూడా నిండిపోయిన పరిస్థితి ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో మనం వెంటనే ఆర్గానిక్ పంటలు పండించడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉంది. సో మీరు ఏమో చెప్తున్నారు ఆర్గానిక్ మా ప్రోడక్ట్స్ అని, సో మేము ఓన్గా పండిస్తాము మా ప్రోడక్ట్స్ అని ఓన్గా అంటున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా మీరు ఎంత టైం తీసుకుంటారు, ఏ పద్ధతుల ద్వారా ఆర్గానిక్గా మారుస్తారు? ఒక ఫార్మ్ని ఆర్గానిక్ కన్వర్ట్ చేసేదానికి 3 years పడుతుందండి. ఓకే, ఆ ప్రాసెస్లో ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 farmers ఏమైనా చేరుకుంటే 95 farmers డ్రాప్ అయిపోతారండి. ఎలాంటే అంత పేషెన్స్ లేదు, దానికి చాలా పేషెన్స్ కావాలండి, చాలా స్లో ప్రాసెస్ అండి. ఒక ఫార్మ్ని ఆర్గానిక్ కన్వర్ట్ చేసేదానికి 3 years టైం తీసుకుంటుంది. ఆమ్టికి మాత్రమే మార్కెట్లో ఆర్గానిక్ అని చెప్పొచ్చు. బెంగళూరుకు చెందిన నిశాంత్ అనే యువకుడు ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. పప్పీ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించి మామూలుగా ఉన్న మనం వాడుతున్న సైకిల్ని ఎలక్ట్రిక్ వెహికల్గా కూడా కన్వర్ట్ చేస్తున్నాడు. పప్పీ అంటే పవర్ అప్ పెడల్ ఎలక్ట్రిక్ అనే విధంగా కూడా ఈ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. మనతో పాటు కూడా నిశాంత్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. As you told, we are from Poppy. This is our product. It's called F-Kit. F stands for friction drive. So this product can convert any cycle to electric cycle, and you can do it yourself in under 10 minutes. The whole electric kit is built into the carrier of the cycle, the motor, controllers and the battery pack. So the battery pack is portable. You can take it out, you can recharge it. One charge will give you 40 kilometers of range. It'll take about 2.5-3 hours to charge your pack. You can just remove your old throttle and plug in a new throttle, and then you just twist the throttle and then you have an electric cycle. What is the cost? So we're still not launched in the market, but tentative pricing is between 15,000 to 16,000 rupees. So January is when we will launch the product in Bangalore, but we're hoping to scale to other states coming soon in the mid of next year. Parents and a kid can do it themselves. That is the whole idea behind building the kit. మనకు సైకిల్ ఉన్న దానికి ఒక మోటార్ కానీ, దానికి సంబంధించే బ్యాటరీ కానీ, అట్లాగే దాని కంట్రోలర్ కానీ ఈజీగా కూడా వారే ఫిక్స్ చేసుకునే విధంగా కూడా దీన్ని తయారు చేసామని చెబుతున్నారు. ఇది తొందరలోనే జనవరి నుంచి కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు కూడా చెబుతున్నారు. మనం ఒకసారి చూద్దాం. ఈవీ మిషన్లు కానీ అట్లాగే వాకీ టాకీలు కానీ ఇప్పటి వరకు కూడా స్వదేశీ పరిజ్ఞానంతో వాకీ టాకీలు కానీ
అట్లాగే ఈవీ మిషన్లు కానీ తయారు చేయలేదని చెప్పి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడా వీటిని తయారు చేశామని చెప్పి కూడా ఈవీ మిషన్ అయితే ఇప్పుడున్న ఈవీ మిషన్ల కన్నా కూడా కొంత డిఫరెంట్గా కూడా త్వరగా కూడా ఓటింగ్ పద్ధతిని నిర్వహించడానికి అట్లాగే స్థానిక ఎలక్షన్స్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించుకునే విధంగా కూడా వీటిని తయారు చేశామని చెప్తున్నారు. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. Currently, whatever EVM has been used, it is single post EVMs, single post electronic voting machine. What we have developed after permission from the Election Commission of India is multi-post EVM. These EVMs can be used for state election commissioners or panchayat elections or municipal corporation elections, where there will be many posts like president, vice president, office bearers, secretary, general secretary. What will happen is, once an voter goes to the election booth, he can vote for different positions and come out. So they do no need to vote multiple times. So this is the latest multi-post EVM what we've made. So what will happen is the presiding officer will check all your voter ID card. He'll put the voter mark on your finger. Then he'll ask you to go to the ballot boxes. This is the ballot box. Whichever candidate you want, you can press that button. Accordingly, this LED will glow, light will glow. Next to this, there will be VVPAT. VVPAT is a small machine which shows the printout. It will display and it will cut and it will go into the reservoir, sir. And the another model what we have is digital mobile radio, DMR. This is also in local language called as walkie-talkie. This is used by the police forces or army forces, all the defense forces. What they're using right now is being imported from UK, US or Japan. This is 100% made in India. This is the first time any product has been made. బెంగళూరులోని కేంబ్రిడ్జ్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి రెస్పిరేటరీ మానిటరింగ్ పరికరాన్ని అయితే తయారు చేయడం జరిగింది. దీని ద్వారా కూడా ఏదైనా ఎక్కువగా కూడా వెహికల్ డ్రైవ్ చేసే సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి కూడా వారు ఎక్కువ వెహికల్ ప్రమాదాలకు గురవడం చూస్తుంటాము. అలాంటి ప్రమాదాలను కానీ లేకపోతే ఏజ్డ్ పర్సన్స్ని కంటిన్యూగా మానిటర్ చేయాలన్నా కానీ ఈ పరికరం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇది ఎలా పనిచేస్తుంది, దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇది ఎలా పనిచేస్తుంది, దీని గురించి మొత్తం. మాకు తెలుసు, రేడియో సిగ్నల్స్ కంటిన్యూస్గా వస్తుంటుంది. సో ఏమైనా డిటెక్ట్ అయితే, ఏమైనా డిస్టెన్స్ చేంజ్ అయితే అంతా డిటెక్ట్ చేసి ఇది మానిటరింగ్ అలారం ఇస్తుంది. సో ఏమైనా ఎల్డర్లీ పర్సన్స్ స్లీప్ చేస్తుంటున్నారు, వాళ్ళు ఏమైనా చెప్పేకలే మూవ్ అయితే అకస్మాత్ పడిపోతే సో అవుడు సిగ్నల్స్ ఇస్తుంది. సో ఆ అలారం వచ్చినప్పుడు ఎవరైనా పోయి హెల్ప్ చేయొచ్చు. అంటే ఇది మెయిన్ ఎందుకు తయారు చేయాలి? సో దట్స్ వాట్ లైక్ ఎవరును కంటిన్యూస్గా ఒక్కరిని మానిటర్ చేసే కాయలదు. సో ఇట్ విల్ బి లైక్ అ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ సమ్ వన్ హూ కాంట్ హెల్ప్ అదర్స్. సో దట్స్ వాట్ మెయిన్లీ ద మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఇది వర్క్ చేస్తుంది. డ్రైవర్స్ లో వెహికల్స్ లో ఎలా ఉపయోగం? డ్రైవర్స్ లో మేము ఏం చేస్తున్నామంటే ఇదంతా చేసి VLSI చిప్ ద్వారా డిజైన్ చేస్తున్నాము. దాన్ని డ్రైవర్ కి 1 మీటర్ డిస్టెన్స్ లో మోల్డ్ చేస్తున్నాం. సో డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సడన్ గా హార్ట్ ప్రాబ్లమో లంగ్స్ ప్రాబ్లమో ఏమైనా వచ్చి చెప్పే కాకుంటే అది డిటెక్ట్ చేస్తుంది. సో డిటెక్ట్ చేసి అలారం ఇచ్చి అవునా నియర్ బై ICUకో హాస్పిటల్కో అంబులెన్స్కో సిగ్నల్ పంపించి వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. ఏజ్డ్ వాళ్ళకి ఏ విధంగా ఇంట్లో పెట్టుకుంటే ఏ విధంగా ఉపయోగం? ఏజ్డ్ వాళ్ళకును ఈ మానిటరింగ్ సిస్టమ్ నియర్ బై పెడతాము. సో వాళ్ళు ఏమైనా మూవ్ అయితే ఏమైనా ఎవరు మానిటర్ చేసే కయ్యలే కంటిన్యూస్గా. సో ఎవరో హాల్లో కూర్చుంటారు, దీన్ని మేము రూమ్లో పెట్టింటాం. సో వాళ్ళు సడన్గా చెప్పే కాయలదే ఏమి చేసే కాయలదు. సో ఏమో తీసుకునేకి మూవ్ అయ్యారు, పడిపోయారు. సో వీ వోంట్ బి నోయింగ్ దట్ టైం ఇట్ విల్ గివ్ ద అలారం. సో మేము పోయి హెల్ప్ చేయొచ్చు. అలాగా ఇది హెల్ప్ అవుతుంది. ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ కానీ వారు బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్న వారికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి వారు ఏదన్నా తీసుకోవాలని కానీ వారి బాడీలో కొన్ని కదలికలు వచ్చినా కానీ వారి బ్లడ్ సర్క్యులేషన్లో కానీ డిఫరెన్సెస్ వస్తే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అక్కడ ఇంట్లో ఉన్న వారికి సిగ్నల్ ఇవ్వడం కానీ అట్లాగే వారిని అప్రమత్తం చేసే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్ తల్సు, ఋత్విక్, ఏవెన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.